హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గతించిన మంగళవారం రాత్రి మరి కుమారుడు ఫినెహస్ గారి గృహంలో జరిగిన ఆరాధనలో ప్రభు అందించిన సందేశాన్ని మరలా మరింత వివరంగా మరింత కొనసాగింపుతో ఆ మాటలు మీ మధ్య మరలా పంచుకోవాలని ఆలోచించి ఆశ కలిగి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఆ విషయాలు ధ్యానం చేద్దాం. ఆ రాత్రి మరి కొన్ని విషయాలు ఆయన నేర్పించారు. మరలా కొన్ని విషయాలు ఈ వాక్యపు వెలుగులో కొన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. హల్లెలూయా. 39వ వచనం చదువుదాం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకావోదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సొలొమోను జీవితంలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇక్కడ దావీదుకు బదులుగా దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోనును రాజుగా నియమించబడిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. ఆ మొదటి అధ్యాయంలోనే మొదట కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, దావీదు తన జీవితంలో తను కలిగిన కుమారుల్లో అబ్షాలోము అనే ఒక కుమారుడు దావీదుకున్నాడు. అతడు దావీదు ఇంకా బ్రతికుండగానే, ఆరోగ్యంగా ఉండగానే, రాజ్య పరిపాలన చేయుచుండగానే అబ్షాలోము సింహాసనం మీద ఆశ కలిగి తాను రాజునవ్వాలన్న ఉద్దేశముతో తన తండ్రి అయిన దావీదు మీదే తిరుగుబాటు చేసి దావీదు బ్రతుకుండగానే దావీదును చంపించి తను రాజు అవ్వాలని ప్రయత్నం చేశాడు ఒక కుమారుడైన అబ్షాలోం. హల్లెలూయా. ఇప్పుడు అదోనియా అనే ఒక మరొక కుమారుడు దావీదు వృద్ధాప్య కాలమందు తన తండ్రి అయిన దావీదు బ్రతుకుండగానే నేను రాజు అవ్వాలి అన్న ఆలోచనతో అదోనియా అనే మరొక కుమారుడు, దావీదు యొక్క మరొక కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే, తన పక్షంగా కొంతమందిని చేసుకొని సైన్యాధిపతి అయిన యోవాబును కొంతమంది పెద్దలను నాయకులను తన పక్షంగా మార్చుకొని తాను ఇంకొక చోట పట్టాభిషేకం చేయబడ్డానికి అదోనియా తన ప్రయత్నాల్లో తాను అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విషయం తెలుసుకున్న నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, నాయనా, నా ఏలినవాడా, దాసుడా, నా యజమానుడా, ఇదిగో నీ కుమారుడైన అదోనీని నీవు పట్టాభిషేకం చేయడానికి నియమించావా, రాజుగా ఉండటానికి నియమించావా? ఇలా జరుగుతుంది సమాచారం అంతా ప్రవక్త అయిన నాతాను దావీదు యొద్దకు వచ్చి దావీదుకి తెలియజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుమారుడైన అబ్షాలోమేమో బ్రతుకుండగానే తండ్రిని చంపి రాజు అవ్వాలి, తన స్థానాన్ని దక్కించుకోవాలని చూశాడు. కానీ దేవుడు అబ్షాలోముని ఉండనివ్వల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వృద్ధాప్య కాలంలో దావీదు మంచమున పడి వృద్ధుడై ఉండిపోయిన సమయాల్లో ఇప్పుడు అదోనియా అనే ఒక కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రికి సమాచారం ఇవ్వకుండానే, తండ్రికి ఆ విషయాన్ని తెలియచేయకుండానే, తండ్రికి తను పట్టాభిషేకం చేయబడుతున్న విషయాలేమి తెలియకుండా మరుగును చేసి తాను అభిషేకించబడ్డానికి తన ప్రయత్నాల్లో తాను ఉంటున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు యొద్దకు పంపిస్తూ
ఆ సమాచారాలన్నీ దావీదుకి తెలియజేస్తే అప్పుడు దావీదు అంటాడు, లేదు, నా తర్వాత రాజుగా ఉండటానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేనే మాట అయితే ఇచ్చానో బెత్షెబాకి, ఆ మాట ప్రకారమే దేవుడు తన ప్రణాళిక ద్వారా తెలియజేసిన విషయం ఏదైతే ఉందో దాని ప్రకారమే నా తర్వాత రాజు అవ్వటానికి ఇదిగో సొలొమోనే అర్హుడు అంటూ దావీదు సమాచారం తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సొలొమోనే రాజుగా నియమింపబడ్డం దేవుని ప్రణాళిక ఎలాగనంటే, దావీదుతో దేవుడు ముందు చెప్తాడు, దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నీవు రక్తముల చేత నీ చేతులు నిండి ఉన్నాయి కనుక నీవు నా మందిరమును కట్టడానికి వీలు లేదు, కానీ నీ రాజ్యమును నేను సమాధానమనిచ్చి నీ కుమారుడైన సొలొమోను ద్వారా, నీకు పుట్టబోతున్న కుమారుడైన ఒక వ్యక్తి ద్వారా, సొలొమోను ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టించుకుంటాను అంటూ దేవుడు ముందుగానే తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రకారముగా ఇప్పుడు దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన దేవుని ప్రణాళిక ఎవరి మీద అంటే సొలొమోను మీద. దావీదుకు ప్రతిగా, దావీదుకు తర్వాత రాజుగా తన ప్రజలైన వారిని పరిపాలించడం అనేది దేవుని ఉద్దేశం సొలొమోను మీద ఉండగా, మధ్యలో అబ్షాలోము అనేవాడు వచ్చాడు, తర్వాత అదోనియా అనేవాడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు అది జరగనివ్వల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమాచారం విన్న దావీదు వెంటనే నాతాను ప్రవక్తను, యాజకుడైన సాదోకును కొంతమంది వారిని సమకూర్చి వెంటనే ఇదిగో ఈ గాడిద మీద ఇదిగో సొలొమోను తీసుకుని వెళ్ళండి, అతనికి రాజుగా నాకు బదులుగా పట్టాభిషేకము చేయండి అని ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. అలా ఆజ్ఞాపించిన మేరకు సొలొమోను తీసుకుని వెళ్ళి ఆ స్థలములో ప్రేమైన బిడ్డలారా ఏం చేశారయ్యానంటే మనకు తెలుస్తుంది. 38వ వచనం చూస్తే, కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోదయ కుమారుడైన బెనయానును, కెరాతీయులను, పెలేతీయులు రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోను నెక్కించి గిహోనునకు తీసుకుని రాగా, అక్కడ యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగా కని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు ఎప్పుడైతే దావీదు ద్వారా ఆ మాట పలికించాడో వెంటనే వాళ్ళందరూ ఆ సొలొమోనుకి పట్టాభిషేకం చేయడానికి, రాజుగా అభిషేకించడానికి ప్రతి పరిస్థితులను సిద్ధపరిచి ఆ రీతిగా తైలపు కొమ్ము చేత యాజకుడైన సాదోకు తనని పట్టాభిషేకం చేత అభిషేకించి రాజుగా తనను ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. అలాగున్న దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం దావీదు తర్వాత రాజుగా అయిన సొలొమోను జీవితంలో చాలా చక్కని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని చిత్త ప్రకారంగా దావీదుకు బదులుగా సొలొమోను రాజు అయిన తర్వాత చేసిన కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం రండి. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వెళ్తే, అక్కడ 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూద్దాం. గిబియోను ముఖ్యమైన స్థలమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఇప్పుడు రాజు అయిన తర్వాత ఇప్పుడు సొలొమోను చేస్తున్న అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే, గిబియోను అనే ఒక పట్టణం ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గిబియోను ఉన్నత స్థలమైనందున అక్కడికి సొలొమోను వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే బలిపీఠము మీద బలులు అర్పిస్తున్నాడు. ఈ వచనంలోని 2 భావాలు మీకు తెలియజేస్తాను, ఒకసారి ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఉన్నతుడు, ఉన్నతమైన వాడు. హల్లెలూయా. అందుకే ఆయన్ని ఆరాధించడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సొలొమోను ఏం చేస్తున్నాడు అంటే గిబియోను ఉన్నత స్థలమైనందున అక్కడకు వెళ్ళి అక్కడ బలిపీఠము మీద బలి అర్పిస్తున్నాడు. బలిపీఠం. హల్లెలూయా.
మన దేవుడు ఉన్నతుడు అనే విషయాన్ని గ్రహించి ఆయన ఉన్నతంగా ఆరాధించాలి అని గ్రహించి ఉన్నతమైన స్థలము మీదకి వెళ్ళి అక్కడ బలిపీఠము మీద బలర్పిస్తున్నాడు. బలిపీఠము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము మీద దేవునికి అర్పణ చేస్తున్నాడు. ఆరాధన, ఒకటి ఆరాధన, రెండు సమర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఏంటయ్యా, ఉన్నత స్థలముల మీద దేవుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన దాసుని జ్ఞాపకం చేసుకొని రాజుగా అభిషేకించినందున ఏమండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని హృదయంతో ఏమండి కృతజ్ఞుడు గలవాడై ఉన్నత స్థలము మీదకు వెళ్ళి అక్కడ బలిపీఠం మీద బలర్పిస్తూ ఉన్నాడు. అదిగో ఒకటి ఏంటంటే ఆరాధన అర్పిస్తున్నాడు. పాత నిబంధన ప్రకారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ధూపం వేయటం అనేది, బలర్పించటం అనేది దేవునికి స్తుతి నైవేద్యాన్ని అర్పించటం. ఇందాక మనం పాడుకున్న పాటల్లో కూడా ఈనాటి కాలము క్రైస్తవులు మనకు ఆయన బలులను కోరట్లేదు కానీ, నైవేద్యములను కోరట్లేదు కానీ, మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి. ఆ రోజుల్లో వారికి ఉన్నది ఏమండి, బలర్పించాలి, అర్పణ అర్పించి దేవునికి మహిమ చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధూపం వేయాలి, నిత్యము ప్రార్థన అనే ధూపం. అలాగున ఎన్నో విషయాలు అంతరార్థాలు వస్తున్నాయి కాబట్టి నేను లోతులోనికి వివరంలోనికి వెళ్ళను. కానీ ఒకటి ఆరాధన, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎక్కడంటే ఉన్నత స్థలముల మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. బలిపీఠము ఏమంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆయన సన్నిధిని అలాగున ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఉన్నత స్థలముల మీద ప్రభుని ఆరాధించేవాళ్ళు మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం అనే దాన్ని ఇంకా ఆలోచన చేస్తే ఏమండి, మొట్టమొదటిగా అబ్రహాం బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి బలర్పించిన వాడిగా, ఆరాధించిన వాడిగా చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే యాకోబు కూడా మనం ఆలోచన చేస్తే ఏమంటే ఆ రాత్రి తలగడగా పెట్టుకున్న రాయి ఏదైతే అక్కడ ఉందో, దేవుడు స్వప్నం ద్వారా యాకోబుతో మాట్లాడినప్పుడు ఆ రాయినే అక్కడ ప్రతిష్ఠించి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి ఆరాధించినట్లుగా మనము చూస్తాం. బేతేలు ఆయన సన్నిధి అని చెప్పబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బలిపీఠమునకు అంత ప్రాధాన్యత ఉంది. దాని అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో అర్పించడం ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువుని మనము ఉన్నతంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో ఆ విషయాలు చెప్తున్నాడు. నూతన నిబంధనమైన మనం ఏమండి ఆ రోజు ఏమండి సొలొమోను ఉన్నత స్థలముల మీద దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. మన పాత నిబంధనలో చాలా గమనించినట్లయితే ఎంతోమంది ప్రవక్తలైన వారు, ఎంతోమంది ఏమండి భక్తులైన వారు అలాగున్న బలిపీఠములు ఉన్నత స్థలముల మీద కడుతూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. అందుకే మన యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి ఒకసారి వస్తే అక్కడ సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట, ఇదిగో 21వ వచనం చూద్దామా. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పటి వరకు ఆరాధన అనేది ఎక్కడెక్కడ ఏమంటే నియమించబడింది పాత నిబంధన ప్రకారం అంటే ఎక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో అక్కడ ఉన్నత స్థలాల మీద ఆరాధించడం జరుగుతూ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఎక్కడ ఉన్నతమైన స్థలాలంటే పర్వతాలు, ఏమండి కొండల్లో ఉన్నతంగా గొట్టలుగా కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో, కొండల్లో పర్వతాలుగా పిలువబడుతున్నవి ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల మీద, ఆ కొండల మీద అలాగున్న ఏమండి ఆరాధనలు అనేవి, బలిపీఠాలు అనేవి జరుగుతూ వచ్చాయి. అందుకే ఉన్నత స్థలముల మీద కట్టబడిన ఏమండి మందిరాలు అనేది మనం చూస్తాం. అలాగే ఉన్నత స్థలాల మీద అపవాది కట్టించుకున్న కోట గోడలను కూడా ఆయా రాజులు ఏం చేస్తూ వచ్చారంటే వాటిని కూల్చివేస్తూ కూడా వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఇక్కడ ఏం తెలియజేయాలని ఆశపడుతున్నానంటే అప్పటి వరకు ఉన్నత పర్వతాల మీద, ఉన్నత స్థలాల మీద దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఇక్కడదే అంటున్నాడు, ఉన్నత పర్వతాల మీద యెరూషలేములోను తండ్రిని ఆరాధించరిక. ఆ రోజులు పోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కొండల మీద, గుట్టల మీద ఆరాధించే రోజులు పోయాయి. ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు వచ్చుచున్నాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడో ఉన్నాడని కొండలెక్కుతూ ఉన్నారు, గుట్టలెక్కుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో దేవుని సన్నిధిని పరిమితం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
లేదు లేదు. అన్యజనులైన వారు కూడా ఎక్కువ చూడండి, అక్కడక్కడో గుట్టల మీద పర్వతాల మీద వారు కడతా ఉంటారు. అలాగే ఇది క్రైస్తవ్యంలో కూడా అదిగో పాత నిబంధనలు అలాగనే చేసినట్లుగా ఈరోజు క్రైస్తవంలో కూడా లేకపోలేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పర్వతముల మీదను యెరూషలేము యొక్క అక్కడక్కడ ఆరాధించే రోజులు ఇక ఉండవు, ఆరాధింపరు. ఎలా ఆరాధిస్తారయ్యానంటే అక్కడ చెప్తున్నాడు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇది అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుతున్నాడంట. ఏమని కోరుతున్నాడయ్యానంటే యథార్థముగా తండ్రిని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆరాధించేవారు అట్టివారే ఉండాలని కోరుతున్నాడంటే అక్కడ అర్థం ఏంటయ్యారంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నత స్థలాల మీద ఏదో ఇల్లు వచ్చే కాదు, కానీ హృదయాల్లో యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. అంటే ఇక్కడ సొలొమోను దేవుణ్ణి ఆరాధిస్తున్న స్థితి మనకు కనబడుతుంది. తన జీవితంలో మనము కూడా నేర్చుకోదగిన విషయం ఏంటంటే, మనము కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన్ని అంతగా ఆరాధించాలి. హల్లెలూయా. మనకు తెలుసా మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమాన్వితుడో తెలియకుండా ఆరాధిస్తాం. పెదవులతో ఆరాధించినా అది దేవునికి అంగీకారం కానే కాదు. ఇశ్రాయేలు ప్రజలు వారి పెదవులతో దేవుణ్ణి ఆరాధించారు, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి పెదాలతో ఆరాధించిన ఆరాధన ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా నీ ఉంటే నీ ఆరాధన, నీ స్తుతి, నీ ప్రార్థన నీకు ఎందుకు ఉపయోగకరంగా మారదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఏమంటే సొలొమోను బలిపీఠం మీద బలర్పించటం, ఉన్నత స్థలము మీదకి వెళ్ళి ఎందుకు ఆరాధిస్తున్నాడంటే దేవుడు ఉన్నతమైన వాడు. పాత నిబంధన ప్రకారం అలా ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, దేవునికి నైవేద్యం అర్పిస్తూ వచ్చారు, దేవునికి బలులు అర్పిస్తూ ఆయనకి మహిమను చెల్లిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే సొలొమోను ఆ రీతిగా ఉన్నత స్థలమైన గిబియోనులో దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమండి బలిపీఠం మీద బలర్పించడం అనేది ఆయనకి కృతజ్ఞత నైవేద్యాన్ని అర్పించడం, ఆరాధన సమర్పించడం అనేది మనం కనబడుతుంది. ఈనాటి కాలమైన మనం, నూతన నిబంధన క్రైస్తవులమైన మనం ఉన్నత స్థలాల మీదకి వెళ్ళి ఏదేదో ఇవ్వడం కాదు, కానీ ఏమండి మనం ఎక్కడున్నామో అక్కడ, ఏ గృహంలో ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఏ సన్నిధిలో ఉన్నామో, ఏ సంఘంలో దేవుడు మనల్ని నియమించాడో అక్కడ మన దేవుడైన ప్రభువుని ఆవిడ యథార్థంగా ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఆరాధించడం మనం నేర్చుకోగలగాలి. రెండవది ఏమండి, అక్కడ బలర్పించిన బలి ఎక్కడ తెలియజేస్తున్న సంఖ్య ఏంటంటే 1000 దహన బలులు నర్పించాడట. హల్లెలూయా. ఎన్ని? 1000 దహన బలులు. సాధారణమా? చాలా గొప్పది. అంటే ఒకటి ఆరాధన, ఒకటి అర్పణ దేవునికి ఇవ్వడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వడం అనేది నీ హృదయమైనా, నీ సమయమైనా, నీ ధనమైనా, నీ బలమైనా ఏదైనా నీవు దేవునికి అర్పించే వ్యక్తిగా నీవు ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆలోచించండి, ఈరోజు దేవునికి సమయం అనే దాన్ని అర్పణగా ఇవ్వని ప్రజలు ఉన్నారు. సమయం లేదండి. దేనికి సమయం లేదు వాళ్ళకి? ఆరాధించడానికి సమయం లేదు. దేనికి లేదండి వాళ్ళకి? ఆరాధించడానికి సమయం లేదు. ఇంకా ఎక్కడో వెళ్ళడానికి, ఏదో చేయడానికి సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించని సన్నిధికి వెళ్ళి ఆయన ధ్యానించడానికి ఈరోజు సమయం లేదు. సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ బలం, హల్లెలూయా. వారి బలం అంతా ఎక్కడెక్కడో దేనికో ఖర్చు పెడతారు, కానీ దేవుని కొరకు వాళ్ళ బలాన్ని ఖర్చు పెట్టాలంటే పని దొంగలు ఉంటారు. కొంతమంది ఉండరా పని దొంగలు. తప్పించుకోవడం ఎలాగో వాళ్ళకంటే బాగా ఇంకెవరికి తెలియదు. ఏమండి, భలే మాయమైపోతారు అక్కడి నుంచి, భలే తప్పించుకుంటారు అక్కడి నుంచి. ఏమండి, చేస్తానే ఉంటాడు, ఈలో పక్కనోడికి అప్పు చెప్పేసి ఈ సైడ్ అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. అవునా కాదా? వారు బలాన్ని ఏమాత్రం దేవుని కొరకు ఖర్చు పెట్టరు.
అర్పణగా అర్పించరు, దేవునికి ఇవ్వరు. అయ్యా నా బలం ఉంది, నీవు ఇచ్చిన బలం నీ కొరకే ఖర్చు పెడతా, నీకే ఇస్తా అని బలాన్ని దేవునికి అర్పణగా అర్పించరు. ఈ సమయం నీవిచ్చిందే, ఈరోజు ఇంకా నేను బతికి నేను సజీవుడినై ఏమండి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నా బిడ్డలతో నేను ఉన్నానంటే నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన సమయమే. కాబట్టి నీవిచ్చిన ఈ సమయంలో నీ కొరకు నా సమయాన్ని ఖర్చు పెడతా, నీతో ఉంటానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ కొరకు ఉంటానయ్యా, ఆ సమయాన్ని అంతా నీకు కేటాయిస్తానయ్యా అని చెప్పేసి సమయాన్ని దేవుని కొరకు కేటాయించేవారు లేరు, అర్పణకి ఇచ్చేవారు లేరు. హల్లెలూయా. వారి బలాన్ని ఇచ్చేవారు లేరు. ఈరోజు ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, నీకు కలిగిన జ్ఞానం కావచ్చు, తెలివి కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అలాగే నీ కానుక ఏదైతుందో, నీ అర్పణ ఏదైతుందో అది నువ్వు దేవునికి ఖచ్చితంగా ఇచ్చే వ్యక్తిగా వీటి విషయాలతో పాటు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇవ్వడం అనేది అపార్థమైపోయింది. ఈరోజు ఇవ్వడం అనేది అపార్థమైంది సమాజంలో. ఇవ్వడం అనేది ఏమండి చాలా రాంగ్ వేలోకి వెళ్ళిపోతుంది. ప్రతి వ్యక్తి కూడా ఇచ్చే విషయం మాట్లాడా, ఇదిగోరా ఇక పాస్టర్ గారు ఇచ్చే గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అది మరింత దారుణంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకళ్ళేమో ఇవ్వాలంటారు, ఇంకొకళ్ళేమో అసలు దేవునికి ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఆరాధించడం ఆయనకు ముఖ్యం అంటారు. హల్లెలూయా. ఆలోచించండి, దేవుని సన్నిధిలో ఎన్నో వాక్యాలు మనకు తెలుసు. ఇవ్వడం విషయంలో దేవుడు చెప్పిన మాటలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇవ్వడం అనే విషయం ఈరోజు ఏమండి కొన్ని కారణాలను బట్టి, కొన్ని వ్యక్తుల ప్రవర్తనను బట్టి, మాట తీరులను బట్టి వాళ్ళు వక్రీకరించుకొని మాట్లాడుతున్న దేవుని వాక్యపు వెలుగులో ఉన్న మాటలను ఏమండి వక్రీకరించి మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు ఇచ్చే విషయం, లేకపోతే అర్పణ, లేకపోతే సమర్పణ, లేకపోతే ఇవ్వడం అనే దాన్ని చాలా అపార్థానికి దారితీసి ఏమండి చాలా ప్రమాదకరమైన పరిస్థితులుగా మారిపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, మనము చూస్తే దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతికేవారు ఎవరు కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ ఎప్పుడు వెనకాడలా. దేవుని కొరకు బ్రతకడం తెలియనివాడు, దేవుని ఏంటో ఎరగనివాడు, దేవుని కొరకు సమర్పించుకొననివాడు, అసలు దేవుని గురించి సరిగ్గా అవగాహన లేనివాడు, దేవుని కొరకు బ్రతకడం అంటే ఆయన కొరకే జీవించడం అంటే అసలు సరిగ్గా తెలియని వాడే ఇవ్వడం విషయాన్ని అపార్థం చేసి దాన్ని రాంగ్ వేలోకి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అసలు నీ జీవితాన్ని దేవునికే అర్పించేసి నీ జీవితం అంతా దేవుని కొరకే నువ్వు అర్పణ చేసుకొని బ్రతికితే ఆయన గొప్పతనం ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో ఎరిగి ఆయన ఆరాధించడం నువ్వు చేయడం మొదలు పెడితే, ఆయన మనస్సు నువ్వు ఎరిగి ఆయనకు వెంబడించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీకు ఎవరో చెప్పవసరంలా నువ్వు దేవునికి ఖచ్చితంగా ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. నువ్వు ఇచ్చే వ్యక్తిగా మారట్లేదు, దానికి పోగా ఏమండి ఇచ్చేవారిని కూడా ఏమండి వేరుగా మాట్లాడుతున్నావంటే, అపార్థం చేస్తున్నావంటే, ఇవ్వడం అనే విషయాన్ని నువ్వు చాలా రాంగ్ వేకి తీసుకుని వెళ్తున్నావనంటే అసలు నువ్వు సరిగ్గా ఎరగల. హల్లెలూయా. అర్థమవుతుందండి. అపోస్తుల కార్యాల్లో పాత నిబంధనలు చాలా ఉన్నాయి, రెఫరెన్స్లు చూపిస్తా. కానీ ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుల ఆదిమ సంఘంలో ఉన్న బిడ్డలు ఇవ్వండి అని చెప్పక మునిపే వాళ్ళ స్థిరాస్తులన్నీ అమ్మి దేవునికి పాదాల దగ్గర పెట్టారు. అవునా కాదా? హల్లెలూయా. వాళ్ళు సమర్పించుకున్న సమర్పణ, వాళ్ళు ఆరాధించిన విధానం, దేవునితో వారు కలిగి ఉన్న సహవాసం ఎంత ఉన్నతంగా ఉందంటే దేవుడే నాకు దొరికినప్పుడు ఇవన్నీ నాకెందుకు అనుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా దేవుని కొరకు వాళ్ళు ఇచ్చేస్తే ఈరోజు ఇచ్చే విషయం గురించి వచ్చేసరికి ఎంతో లాగదీస్తూ ఉన్న పరిస్థితులు సోషల్ మీడియాలో కనబడుతుంది. హల్లెలూయా. ఇవ్వడం చాలా ఆశీర్వాదకరం. ఇవ్వడంలో దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు, దీవెని దాచిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు 1000 దహన బలులు అర్పించిన సొలొమోను జీవితంలో ఏమండి తన సమర్పణ తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతగా, దేవా ఎలాంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో నన్ను రాజుగా నియమించావని ఉన్నత స్థలముల మీద ఆరాధిస్తూ 1000 దహన బలులను అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ వెనకాడలేదు. దేవుణ్ణి ఆరాధించి దేవుని ఆ రీతిగా తన కృతజ్ఞతను తెలియజేయడానికి ఇవ్వడం విషయంలో, బలి ఇవ్వడం విషయంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి చూడండి, ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో మనం చూస్తాము, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలరు. ఇవ్వడం విషయమే కదా వాక్యం దేవుడు రాయించాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం దేవునికి
ఇవ్వు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవ్వడం విషయమే దేవుడు రాయించాడుగా. ఇవ్వడం విషయం అనేదాన్ని ఏమండి దేవుడు దాన్ని తీసుకోకపోతే పరిగణలోనికి అసలు దేవుడు దాని విషయంలో రాయించగలిగేవాడా? రాయించేవాడు కాదు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయంలో కూడా అక్కడ దేవుడు చక్కని విషయాలు కొరింథీ సంఘముతో ఏమంటే పౌలు ద్వారా కొన్ని విషయాలు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలోనికి మీరు రండి. అక్కడ ఇచ్చే విషయం గురించి, అనేకులకు కార్యాలు చేసే విషయముల గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. 6వ వచనం చూద్దామా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవ్వడం విషయంలో దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడుతూ సంఘానికి నేర్పిస్తూ వచ్చాడు, తన ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవునికి నీ సమయం ఇవ్వు. కేవలం ధనం ఒకదాని దగ్గరే మిగిలిపోతున్న పరిస్థితుల్లో రాంగ్గా వెళ్ళిపోతున్న ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ సమయం దేవునికి అర్పణగా అర్పించు, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా అర్పించు, నీ బలాన్ని దేవునికి అర్పణగా అర్పించు. నీకున్న జ్ఞానం, తెలివి, సామర్థ్యం, చదువు, ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది దేవుని కొరకు ఎలా ఉపయోగపడగలగదో, ఎలా దేవుని పరిచర్యలో వాడబడగలగదో, నీ తలాంతులు కావచ్చు ఏవైనా దేవునికి నువ్వు అర్పణగా దేవుని కొరకు అర్పించే వ్యక్తిగా ఉండాలి. అదే సమయంలో నీ కష్టార్జితంలో నీ ధనము దేవునికి అర్పణగా అర్పించే స్థితి నీకు ఉండాలి. సంతోషముతో విత్తువాడట. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు విస్తారముగా విత్తువాడు విస్తారంగా సమృద్ధిగానే పంట కోస్తాడు. ఉత్సాహంగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తాడు. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం దేవునికి నీవు ఇవ్వవలేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సొలొమోను మొదటిది ఆరాధిస్తున్నాడు కృతజ్ఞతతో. రాజుగా దేవుడు నన్ను అభిషేకించినందుకు గిబియోన్ అని ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి బలిపీఠం మీద దేవుని ఆరాధిస్తున్నాడు. అర్పణగా దాన్ని దేవునికి అర్పణ అర్పిస్తున్నాడు. ఆరాధన, అర్పణ రెండు ఈరోజు ఒకసారి ఆలోచించే. దేవుని ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించు. అలాగే దేవుడు నీకు కలిగిన దానిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది దేవునికి నీవు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎలాగంటాను, సమస్తము ఆయనదే. ఆయనకిచ్చి మనం ఏది రుణం తీర్చలేం. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు ఆయనంటే, ఇదిగో మన దీవెన కొరకు, ఇవ్వడంలో ఉన్న దీవెన నువ్వు చూడాలని దేవుడు మన కొరకు నియమించాడే తప్ప ఆయనకి ఏదో తక్కువయ్యి, ఆయనకి ఏదో లేక కాదు. సమస్తము ఆయనవే. ఆయన నోటి మాట చేత సమస్తము కలుగు చేసిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు దేవుని వాక్యం అర్థమవుతుంది. అపోహలు విడిచిపెట్టండి. ఏదో చెప్తున్న బాధలు విడిచిపెట్టి మీ హృదయాల్లో కలవరపడనివ్వకుండా వాక్యం అలాగున ఉన్నదో లేదో వేరే సంఘం వల్ల ఆలోచించి దేవుని కొరకు మనం నిలబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవునికి అలాగున్న ఇవ్వగలిగిన వ్యక్తులముగా, అర్పింపగలిగిన వ్యక్తులముగా, ఇవన్నీ కోణాల్లో దేవునికి నువ్వు ఇచ్చే వ్యక్తిగా సొలొమోను వలె మనం ఉండగలగాలి. ఇలాగున అర్పించినందున సొలొమోనుకు కలిగిన ఆ దైవ దర్శనం ఒకసారి ఆలోచన చేద్దాం రండి. మళ్ళా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ వచనములో ఆరాధన, అర్పణ అనే విషయాలు మనం చూసాము. తర్వాత దేవుడు అలాగ అర్పించిన, ఆరాధన అర్పించిన, తనకున్నది 1000 బలులు అర్పించిన తన జీవితంలో సొలొమోను తనకు ఆ రాత్రి ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, గిబియోనులో యెహోవా ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆరాధన చేశాడు. తనకున్న దానిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది 1000 దహన బలులు దేవునికి అర్పించాడు. వెంటనే ఆ రాత్రే దేవుడు గిబియోనులో ఉండగానే సొలొమోను గిబియోనులో ఆ రాత్రే సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నీకేది ఇష్టమో అడుగు, నేను దాన్ని నీకు దయచేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ చాలా లక్షణాలు మనం తన జీవితంలో నేర్చుకోవచ్చు. అక్కడ అంటున్నాడు, నీ దాసుడనైన నన్ను మహాకృప చూపి నన్ను నియమించావు అంటాడు అక్కడ. హల్లెలూయా. తన తండ్రి గురించి మాట్లాడతాడు. నా తండ్రి నీ దాసుడైన దావీదు ఏ రీతిగా నీ దృష్టికి అనుకూలంగా నీతిగా న్యాయాన్ని అనుసరించి నడుచుకున్నాడో, పరిపూర్ణమైన కటాక్షం అగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. దేవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు వరంగా అడిగాడు. ఏమండి, ఆ వరంగా అడిగిన దాన్ని తర్వాత చెప్తాను ఏం అడిగాడో, కానీ అతడు మాట్లాడుతున్నప్పుడు తను పలికిన మాట ఏంటంటే నీ దాసుడును అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట, అప్పటికి రాజుగా అభిషేకించబడ్డాడు కదా. ఇక ఏమి రావాలి ఆయనకి? గర్వం రావాలి. ఇక నాకంటే ఇంకెవడున్నాడురా, నేను రాజునైపోయాను, ఇంకెవడు నన్ను పీకేసేది ఈ పోస్టుల నుంచి ఉండదా కొంతమందికి. అసలు ఇంకా వాళ్ళ పోస్ట్ మారిందంటే వాళ్ళ స్థితి మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది. హల్లెలూయా. అవునా? అలా వేషధారణ, డ్రెస్సింగ్ స్టైలు, అబ్బా, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోద్ది. ఇక ఎవరైనా వచ్చారనంటే అక్కడే ఉండి మాట్లాడండి, చెప్పండి ఏంటి ఇప్పుడు మీ సమస్య, హోదా మారిపోతే జీవితంలో ప్రవర్తన తీరు మారిపోతాయి. హల్లెలూయా. నీకున్నది హోదా, ఆస్తి, సంపద, ధనం, ఏదైనా దేవుడు తన కృపతో నీకు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినా నువ్వు దేవుని కొరకు కృపను అని అణిగిమణిగి ఉండాల్సిందే. హల్లెలూయా. ఈరోజు నీకు కలిగిందని నువ్వు ఇంకేదో అనుకున్నావా? దేవుడు నీ గర్వాన్ని చూసి అణిచివేస్తే మళ్ళీ రేపొద్దున ఏమీ లేని వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఇక్కడ నీ దాసుడునైన నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటూ, నీ దాసుడునైన నన్ను అంటూ, ఏమంటే సొలొమోను తన్ను తాను తగ్గించుకుంటూ తను దేవునికి దాసునికి అప్పగించుకుంటున్నాడు. చాలాసార్లు నేర్చుకున్నాం దాసుడనే మాటను గురించి. హల్లెలూయా. దేవునికి ఎవరిష్టులు అంటే దేవునికి తను తాను దాసుడికి అప్పగించుకున్నవాడు ఆయనకి ఇష్టలు అనే సందర్భంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఈ మాటలు నేర్చుకున్నాం. పౌలు వంటి వాడు కూడా అయ్యా నీ దాసుడనైన నేను అంటాడు. హల్లెలూయా. పౌలు పత్రికలు రాస్తూ కూడా క్రీస్తు యేసు దాసుడైన పౌలు రాయు లేకపోతే పత్రిక అంటూ ఏమండి ఆయన పత్రికలు రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. సొలొమోను జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటిది ఆయన ఆరాధించాడు, రెండవది ఆయన అర్పించాడు, మూడవది తను తాను ఆయన తగ్గించుకున్నవాడే దాసునిగా దేవుని ఎదుట తను అప్పగించుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను రాజునైపోయాను కదా, కానీ అతనిలో ఎక్కడ ఆ సమయంలో గర్వము అహంకారము లేదు. దేవునితో మాట్లాడుతున్నాను స్పృహ కలిగే అతడు ఆ స్వప్నంలో మాట్లాడుతూ అయ్యా నీ దాసుడనైన నీవు నన్ను మహాకృపతో జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో నన్ను ఉంచావు, నీ దాసుడైన అండ్ నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నన్ను ఈ రాజుగా చేశావు అంటూ తను తాను తగ్గించుకున్నట్లుగా దేవునితో మాట్లాడుతున్నాను అని స్పృహతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంత ఇచ్చిస్తున్నా, ఎంత స్థాయిలోనికి తీసుకెళ్తున్నా, ఉన్న తలాంతులను వృద్ధి చేస్తున్నా, ఉన్న పరిస్థితులను మరింత ఉన్నతంగా తీసుకుని వెళ్తున్నా, నీ ఆస్తిపాస్తులు విస్తరించబడుతున్నా, నీకున్న ఉద్యోగాల్లో నువ్వు మరింత ప్రమోషన్స్ పొందుతూ ఎదుగుతున్నా, ఏ పరిస్థితులు గుండా దేవుడిని తీసుకెళ్ళి ఉన్నత స్థితుల్లో నిలబెడుతున్నా, నా జీవితంలో ఎప్పుడు ఎక్కడ అహంకారం గర్వం అనేది రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికీ మనము దేవునికి దాసులమే అని, ఆయనకి బానిసలమే అని, ఆయనకు పిల్లలమే అని మనం గ్రహించాలి. సామెతల గ్రంథంలో చూస్తాము, నాశనానికి ముందు గర్వము నడుచును, అహంకారమైన మనస్సు నడుస్తుందట. కాబట్టి అది మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన దీనత్వాన్ని, తన తగ్గింపును నీ దాసుడనే మాట ద్వారా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
నేను ఏ స్థితిలో నుండి నన్ను ఏ స్థితిలోనికి నువ్వు రాజుగా నియమించావో అంటూ ఆయన మాట్లాడుతున్న మాట ఆయన తగ్గింపును, ఆయన కృతజ్ఞతను తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అలాగను మనం ఆలోచన చేస్తే మూడవది, అతడు తన్ను తాను దాసునిగా తగ్గించుకున్నవానిగా, ఏమంటే దీనత్వాన్ని కనపరుస్తున్నవానిగా ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి. నీ దాసుడిని నన్ను రాజుగా నియమించున్నావు, అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైనా నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమున తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అడిగాడు కదా, నీకు ఇష్టమేదో అది అడుగు అన్నప్పుడు ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నీ దాసుని తను తగ్గించుకొని దీనుడి చేసుకొని దేవునికి మనం చేస్తున్నాడు, అయ్యా నీ జనము గొప్పది, వారిని లెక్కించడం అసాధ్యం, వారు విస్తరించినందున వారిని తనిఖీ చేయటం అసాధ్యం, వారికి తీర్పు తీర్చడం, న్యాయం జరిగించడం అసాధ్యం. నేను బాలుడును, నాకంత వివేకం లేదు, జ్ఞానం లేదు, వయసు లేదు, అనుభవం లేదు. హల్లెలూయా. నీ ప్రజలను పరిపాలించడానికి నాకెంత మాత్రం కూడా సరిపడనంత జ్ఞానము, తెలివి, సామర్థ్యాలు లేవు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ ప్రజలను మంచిగా నడిపించడానికి, నీ ప్రజలు నీతి న్యాయాల మార్గాల్లో నా తండ్రి అయిన దావీదు నడిపించినట్లుగా నడిపించడానికి నాకు వివేకము కలిగిన హృదయము దయచేయము అని దేవుని సందులో అడుగుతున్నాడు. హల్లెలూయా. మనం దేవుడే మనల్ని వచ్చి అడిగితే మనం ఏం అడుగుతాం? చాలా అడుగుతాం. హల్లెలూయా. అవునా? నీ ఆశ ఏంటో చెప్పి నాకు తెలియచేయంటే మన ఆశలన్నీ పేపర్ మీద రాయడం మొదలు పెడితే, అబ్బా నెలకు ఒకసారి డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెస్తాను రాసి పెట్టని భర్త అన్నాడంటే చాలేక అయిపోయినట్టే. జేబులు ఖాళీ, పర్సులు ఖాళీ, ఇంకా అప్పు మిగిలిద్దేమో. అవునా కదా అమ్మా? హల్లెలూయా. అసలు ఎన్ని రాస్తారో. ఉన్నాయి కూడా ముందు జాగ్రత్త కోసం, మళ్ళీ అయిపోతే కష్టం, ఈయన పద్దాక తేవడం వల్ల ఈయనతో నేనే ఆడబడేదని చెప్పేసి తగులుకొని రాస్తారు. అక్కడికి వెళ్ళి ఆ లిస్ట్ చూసుకొని అవి తీసుకుంటే కానీ అయ్యని ఖర్చు చూస్తే అయిపోతాం. హల్లెలూయా. అవునా కదా? అలాగే నీ కోరిక ఏంటో తెలియజేయి, ఆ కోరిక నేను తీరుస్తానని దేవుడు అంటే ఎన్ని చెప్తామో. ప్రభు ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటాం కదా మనమైతే. ఒకటి కాదు చాలా కోరికలు ఉన్నాయి. అంతోన్న అయిపోవాలి, ఇంతోన్న అయిపోవాలి, అలాగైపోవాలి, ఎలాగైపోవాలి. అస్సలు ఒక్క రాత్రిలో నా పరిస్థితులు మారిపోవాలి, ఒక్క రోజులో నా స్థితిగతులు మారిపోవాలి. ఇక ఎన్ని చెబుతామో. హల్లెలూయా. అవేమి తన మదిలోనికి రాలేదు. ఇక ఏమంటే సొలొమోనుకి రాజుగా ఉండడం అంటే పెద్ద విషయం కదా. ఇప్పుడు అంతమంది ప్రజలను పరిపాలించడం అంటే చాలా పెద్ద క్లిష్టమైన పరిస్థితి కదా. ఎన్నో అడగల, ఒకటే అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని మంచిగా నడిపించడానికి, న్యాయంగా పరిపాలన చేయటానికి వివేకము గల హృదయము నాకు దయచేయి. హల్లెలూయా. హల్లెలూయా. వివేకం, జ్ఞానం మనకు లేకపోతే మన కుటుంబాన్ని మనం నడిపించలేము. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు ఉన్న స్థలాల్లో నువ్వు మంచిగా రాణించలేవు. నీవే పరిస్థితుల్లో కూడా జ్ఞానంగా లేకపోతే అక్కడ నీవు నిలబడలేవు. హల్లెలూయా. మనకేం కావాలి? వివేకము కలిగిన హృదయం కావాలి, జ్ఞానం కలిగిన హృదయం కావాలి. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను తన రాజ్య పరిపాలనలో తన ప్రజలైన వారిని, దేవుని ప్రజలైన వారిని న్యాయంగా పరిపాలించి, న్యాయం తీర్చి వారిని నడిపించడానికి కావాల్సింది ఆ జ్ఞానమే గనుక, ఆ వివేకమే గనుక అది మాత్రమే దేవుని సందులో అడుగుతున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ఒకసారి ఆలోచించండి నా ప్రియ దేవుని సంగమా. చాలా లోతైన విషయాలు ఆ రోజు మన గృహకోడికలో ఈ సందర్భంలో నేర్చుకుంటూ వచ్చాం. అయితే సమయం లేదు కనుక నేను ఆ విషయాలన్నీ మరలా ప్రస్తావనలోనికి తేను. కానీ ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ దేవుడు అడిగినప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆ స్వప్నమందు కనబడిన దేవునికి సొలొమోను ఇస్తున్న సమాధానం, సొలొమోను తెలియజేస్తున్న కోరిక ఏంటో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేల్ వారిని నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని మాత్రమే అడిగాడు. అది దేవునికి ఎలా ఉందంట? అనుకూలముగా ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి అది సొలొమోను అడిగింది మనవి దేవునికి అనుకూలమాయను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం చాలా అడుగుతాం, దేవునికి అనుకూలం లేని వాటిని అడిగితే అది మనం పొందలేం. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అంటాడు, మీరు మీ దురాశలను అనుసరించి అడుగుతున్నారు, మీరు స్వబుద్ధి దురుద్దేశంతో అడుగుతున్నారు, అందుకే మీరు పొందక పోతున్నారు. చూడండి, మొదటి యాకోబు రాసిన పత్రిక అనుకుంటాను 1వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్నారంట, కానీ వారికి దొరకట్లా. ఎందుకు దొరకట్లేదనంటే వాళ్ళు అడిగే విధానం, ఏ ఉద్దేశాలతో వారు అడుగుతున్నారో అక్కడ చెప్తా ఉన్నాడు. ఎక్కడ? ఓకే, దురాశ గర్భము ధరించి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీరు అడుగువన్నీ మీరు రండి, ఏదేమైనా ఆ వాక్యం ఆలోచించేద్దాం. ఇక్కడ సొలొమోను అడిగిన మనవి దేవునికి అనుకూలమైంది కనుక మనం అడిగే మనవులు కూడా దేవునికి ఎలా ఉండాలి? అనుకూలమైనవి అడగాలి. ఆయన చిత్త ప్రకారంగా మనం అడగగలగాలి. అలా అడగటం మనం నేర్చుకోగలగాలి. అలా కాకుండా మనకు అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగిన 4వ అధ్యాయం 3వ వచనం. సరే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్ల. దురుద్దేశముతో అడగకూడదు. మన భోగముల నిమిత్తం అంటే మన భూ సంబంధమైన సుఖము, సంతోషము ఇలాంటి వాటిని అనుభవించడం కోసం దురాశలతో కూడిన ఈ దురుద్దేశాలతో కూడిన మనం దేవుని సన్నిధిలో అడగకూడదు. హల్లెలూయా. అడిగితే వాటిని మనము అడగమన్నాడు కదా, ఆయన చంపే అని అడిగామనుకో, అది ఎలాంటిది? దురుద్దేశమేగా. ఎదుటోడి ప్రాణాన్ని తీస్తూ అడిగేది అలాంటి కాదు. ఆ నాశనం అయిపోవాలని అడగకూడదు. అడగమన్నాడు కదా, కోరుకోమన్నాడు కదా, ఆడు పాడైపోవాలి, ఈడు పాడైపోవాలి, ఆడిది నాకు రావాలి, ఈడిది నాకు రావాలని దురుద్దేశంతో మనం అడగకూడదు. నీది కాని దానికోసం మనం నువ్వు అడగకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దురుద్దేశంతో మనం అందుకే మనం ఆయన దగ్గర నుంచి ఏమీ పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ సొలొమోను అడిగింది మాత్రం దేవునికి అనుకూలముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు, చూడండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రాజుల మొదటి గ్రంథంలోనికి వస్తే, దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో
నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆ మనవి అంగీకారమైంది కనుక, ఇష్టమైంది కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను ఏమండి శత్రువుల ప్రాణమునైనను అడుగలేదు. హల్లెలూయా. ఈ 3 విషయాలు 3 ఆత్మీయ భావాలతో కూడినవి అనే విషయాలు మనం ఆ రోజు నేర్చుకున్నాం. హల్లెలూయా. చాలామంది ఆ విషయాలు నేర్చుకోలేదు కనుక మళ్ళొకసారి ఆలోచన చేస్తే, దీర్ఘాయువు దేనికి? ఈ లోకంలో ఎక్కువ కాలం బతకాలని. ఏమండి చాలామందికి ప్రభు నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఆశ ఉంటుంది. ఎందుకు? బతికి ఏదో దేవునికి ఉపయోగపడదామని కాదు, ఎక్కువ సంవత్సరాలు బతికి దేవుని కొరకు ఏదో చేద్దామని కాదు. దేనికి? ఈ లోకంలో ఉన్న ఆనందాలు, సంతోషాలు, సుఖభోగాలన్నీ అనుభవించాలని. ఏమండి దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతకటం, ఎక్కువ కాలం జీవించటం. ఏమండి దేవుడు నియమించిన కాలం అంతా బతికే సరే మంచిదే, దేవుడు నియమించినంత కాలం దీర్ఘాయువు నువ్వు బతుకుతావు. దేని కొరకు బతుకుదామని? ఈ లోక సంబంధమైన బతుకుతామని అయితే దానివల్ల ప్రయోజనం లేదు. దీర్ఘాయువును నువ్వు కోరుకోవాలా. హల్లెలూయా. రెండవది ఐశ్వర్యం, ఈ లోక సంపద. హల్లెలూయా. ధనాపేక్ష దేనికి? సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించంట వారి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు. తిమోతికి రాసిన పత్రికలో మనం ఆ విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. హల్లెలూయా. ఏమంటే ఐశ్వర్యం, సంపద మీద మనకు మనసు ఉండకూడదు, ధనం మీద మనకు మనసు ఉండదు. ఐశ్వర్యం మీద సొలొమోనుకి లేదట. దేవుని స్తోత్రం. నువ్వు అడగలేదు అంటున్నాడు. నీకేం కావాలో కోరుకో అంటే నువ్వు దీర్ఘాయువుని అడగల, ఐశ్వర్యమును అడగల, అలాగే శత్రువుల ప్రాణాన్ని అడగల. అంటే తన ఎదుట రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ రాజ్యాలలో ఉన్న ఆ రాజుల ప్రాణాలు, శత్రువుల ప్రాణాలు ఏమండి సొలొమోను కోరుకోవాలి. ఎందుకంటే రాజు అయ్యాడు కదా. ఇప్పుడు రాజు అయినవాడు రాజు అయిన మైండే ఉంటుందిగా. ఏమండి రాజుగా అయితే ఇప్పుడు రాజు అయిన మైండ్ సెట్టే పనిచేస్తుంది లోపల. కాబట్టి నేను రాజునయ్యా, ఇక నా ముందు ఏ రాజ్యాలు ఉండకూడదు, ఇక నేనే రాజుగా ఉండాలి. హల్లెలూయా. నీ శత్రుల ప్రాణం అని అంటే ఎదుట వారి యొక్క ప్రాణాన్ని తీయడం, లేక ఎలాగంటాను అధికార వ్యామోహముతో తన ఎదుటకి ఏ రాజ్యము ఏ రాజు ఉండకూడదు, అందరూ చావాలి చచ్చిపోవాలి అని వాళ్ళ ప్రాణాలు కోరల. అధికార వ్యామోహం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికార వ్యామోహంతో ఏం చేస్తారు? ఏదైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. అన్నను చంపడానికైనా తెగిస్తారు, నాన్నను చంపడానికైనా తెగిస్తారు. అబ్షాలోము చేసింది అదే. అధికార వ్యామోహంతో రాజునవ్వాలి, రాజుగా అధిష్ఠించాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్న ఆశతో ఏం చేశాడంటే అబ్షాలోము దావీదు కుమారుడు దావీదుని చంపాలి అనుకున్నాడు. అందుకని అధికార వ్యామోహం మనకుండానే అనుకోండి. దేవుడు నీకు అవసరమైతే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఎంత ఉన్నత స్థలాల మీదకైనా తీసుకెళ్తాడు. నువ్వెంత లోలో ఉన్నా, గుంటలో ఉన్నా, ఏమండి నిన్ను దేవుడు ఎక్కించాలి అనుకుంటే ఎక్కడికైనా ఎక్కిస్తాడు. అర్థమవుతుందా? ఏమండి దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థానంలో పెట్టాలంటే నువ్వు అప్పటికి దీనగా దరిద్రుడిగా ఏమీ లేనివాడిగా ఉన్నా నీ వినయాన్ని, నీ తగ్గింపు, నీ విధేయతను, నీ భక్తిని, నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాడు. తన తండ్రిని దావీదు జీవితం జరిగింది అదే. ఎక్కడో గొర్రెలు కాసుకున్న వాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజ్యం మీద సింహాసనం మీద కూర్చొని. హల్లెలూయా. అర్థమవుతుందండి? అధికారం కోసం, ఏమండి ఆస్తుల కోసం, ఏమండి ఇంకా ఎవరెవరినో ఏదో చేయాలనే ఆలోచన మనకు రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికారం ఏం చేస్తుంది? అధికారం వ్యామోహం ఏం చేస్తుంది అని అంటే తాను అధికారాన్ని అధిష్ఠించడానికి ఎంతమందినైనా తొక్కేసి వస్తారంటారు. అవునా? రాజకీయాల్లో కొన్ని డైలాగులు చూస్తాం కదా, ఆ సింహాసనానికి నేను వెళ్ళాలి, ఆ కూర్చొని నేను దక్కించుకోవాలని ఎంతటోనైనా చంపేస్తాను, ఎంతమందినైనా. ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని అగత్యాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఆత్మహత్య, ఎన్ని హత్యలు, లేకపోతే ఎన్ని దోపిడీలో చేస్తూ ఉంటారు కదా. అధికార వ్యామోహంతో ఆ సీట్ సంపాదించాలి. లేదు దేవుని సన్నిధిలో వాక్యం నేర్పిస్తుందో తెలుసా? నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే నిన్ను ఎక్కడ ఉంచాలంటే అక్కడ ఉన్నతంగా దేవుడు నిన్ను ఉంచగలడు. అసలు నువ్వు అనుకుంటున్న దానికంటే కూడా ఉన్నతంగా దేవుడు తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటుంది చిన్న కుర్చీ మీదేమో దేవుడు అనుకునేది ఇంకా ఉన్నతమైన దాని మీద కూర్చోబెట్టగలడు.
హల్లెలూయా. నువ్వు అనుకుంటే చిన్న ఉద్యోగమేమో, ఆ ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో నేరాలు ఘోరాలు ఆడాల్సి వస్తుందేమో. అవసరంలా నీవు నీతిగా న్యాయంగా దేవుని కొరకు నిలబడితే నువ్వు అనుకుంటే చిన్న ఉద్యోగం కాదు. అరే నాయన, నువ్వు నా కొరకు నిలబడి నా కొరకు చూస్తే అది నువ్వు కోరుకుంటుంది ఇంకా తక్కువే, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది ఇంకా ఎక్కువ అని ఇవ్వగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం కాదు ఇది మనకేమో. ఎందుకంటే ఇంకా ఈ నేత్రాలే ఉన్నాయి. ఏ నేత్రాలు? ఈ లోక సంబంధమైన నేత్రాలే ఉన్నాయి. ఈ లోక సంబంధమైన మనసే ఉంది. దేవుని సంబంధమైన నేత్రాలు కానీ, ఆత్మ సంబంధమైన నేత్రాలు కానీ, ఆయన మనసు కానీ మనలో లేకపోవటం. ఇక చూద్దామంతా ఈ చుట్టుపక్కలే చూస్తున్నాం, కానీ ఇవి తెరవబడి దేవుని నేత్రాలతో మనం దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. అందుకే ఇవి అర్థం కాదు. సరేదేమైనా ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, నువ్వు దీర్ఘాయువును కోరలా, రెండోది ఐశ్వర్యాన్ని కోరలా, ఏదో సంపద వచ్చేయాలి, ధనం వచ్చేయాలి, ధనం ఉంటే అసలు నేనేక నాకంటే మించినోడు లేడు. ఏమండి, ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం కదా, అంత డబ్బే తర్వాత ఏదైనా అన్నట్లుగా చూస్తున్నాం, అవునా కదా? హల్లెలూయా. డబ్బు నీకు విలువనిస్తుంది అనుకుంటావేమో, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత ఆడే నిన్ను దూషిస్తాడు, అవునా కదా? డబ్బు ఉందనుకో నీ మొహం ముందు నువ్వు తురుము, నువ్వు తోపు, నువ్వు మంచోడు అన్నట్లుగా మాట్లాడతాడు. పక్కకి వెళ్ళిన తర్వాత ఎంత చెడ్డగా మాట్లాడుకుంటాడో నీకు తెలీదు. ఈరోజు ఐశ్వర్యం లేదా డబ్బు నీకు ఘనతను, పేరును, ప్రఖ్యాతను తీసుకొస్తుందంటే అది అబద్ధం. అది నీకు సరైన గౌరవాన్ని, విలువను తీసుకొని రానే రాదు. నీ ముందు ఒకవేళ అలా మాట్లాడినా నీకు వెనకాల నిన్ను తిట్టుకొనడమో, నిన్ను శపించడమో, నిన్ను తక్కువ చేసి మాట్లాడడమో చాలా జరుగుద్ది. హల్లెలూయా. దేవుడు నీకు దొరికితే సమస్తం నీకు దొరికినట్లే. హల్లెలూయా. అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నాడు ఆసాపు కీర్తనకారుడు. హల్లెలూయా. కాబట్టి ఐశ్వర్యం మనకొద్దు, ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన అంతకు మించిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రుల ప్రాణములైన నువ్వు కోరల, అధికార వ్యామోహం, నేనే రాజుగా ఉండాలి, ఇక నా తర్వాత నా ముందు నా అటు ఇటు ఎవడే ఉండకూడదు, నా శత్రువులు ఎవరుగా అవుతున్నారు, ఏ రాజ్యాలు అవుతున్నాయి, ఆ రాజ్యాల ప్రాణాలన్నీ నాకు కావాలి అని నువ్వు కోరుకోవాలా. నువ్వు నా ప్రజలను పరిపాలించడానికి ఇదిగో బుద్ధి వివేకము కలిగిన హృదయము నువ్వు అడిగావు కనుక నేను దాన్ని నీకు ఇస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో సొలొమోను జీవితం ద్వారా మొదట దేవుని మనస్సును ఎరిగి, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి, దేవునికి ఇష్టమైన దాన్ని అడిగే వ్యక్తులముగా మనం ఉందముగాక. ఆమేన్. ఈ మూడిట్లో ఈ మూడు చెప్పబడినవన్నీ ఈ భూ సంబంధమైనవి. దీర్ఘాయువు కానీ, ఏమైనా ఐశ్వర్యము కానీ, శత్రుల ప్రాణము కానీ ఈ భూ సంబంధమైందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ భూ సంబంధమైన దాని గురించి నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఎదుకు, ఆయన నీతిని ఎదుకు, ఆయన రాజ్యాన్ని ఎదుకు, అప్పుడు భూమి మీద అన్నీ నీకు అనుగ్రహించబడతాయని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ముందుకు వెళ్ళిపోతాను. అక్కడ ఇంకా మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట అదే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, భూమి మీద నీకు ఏం అవసరం అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామని ఇదిగో వీటిని గురించి విచారించొద్దు. అన్ని జనులు వాటిని గురించి విచారిస్తారు, కానీ మీ పరలోకమందున్న తండ్రికి మీకేం అవసరమో ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి భూ సంబంధమైన నీకేం అవసరమో ఆయనకి తెలుసు కనుక ఆయన నీకు ఇస్తాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఎదకడం. నిజమైన దేవుడు ఎవరో ఎదకాలి, సత్యవంతుడైన దేవుడు ఎవరో ఎదకాలి. సత్యమేంటో అసత్యమేందో నువ్వు వెదకి తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత ఆ సత్యదేవుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఇక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికే వారంగా ఉండాలి. అప్పుడు భూ సంబంధమైనది ఏదో నీకు అన్నీ ఆయన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈ రీతిగా దేవుడు తనకి దయచేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటాడు, నువ్వు కోరుకోకపోయినా నువ్వు నా ఆజ్ఞ కట్టడలను అనుసరించి నడిస్తే నీకు దీర్ఘాయువును కూడా నేను ఇస్తానంటాడు. ఆ వచనాలు చూద్దామా? కింద అంటాడు, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గమును నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మంబంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదనని చెప్పాను. అంతలో సొలొమోను మేల్కొని స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందస్సము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి
తన సేవకులందరికీ విందు చేయించును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ తండ్రిని దావీదు ఎలాగనైతే నడిచాడో, కట్టడను అనుసరించి, ధర్మం అంతటిని అనుసరించి నడిచాడో, నువ్వు అలాగ నడుచుకుంటే నువ్వు అడగలేదు కానీ నేను నీకు దీర్ఘాయుష్ను కోటిస్తా. హల్లెలూయా. అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. అక్కడ మనం పై వచనాలు చూస్తాం కదా, నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నాను. అలాగే దీర్ఘాయువును కూడా నువ్వు కట్టడను అనుసరించి నడిస్తే నీకు నేను దయచేస్తాను. హల్లెలూయా. గొప్పవాడండి ఆయన. ఆయన్ని వెతికితే, ఆయనకు ప్రాధాన్యతనిస్తే, ఆయనకు చోటిస్తే ఆయన నిన్ను ఏది కావాలో భూ సంబంధంగా అది నీకు దయచేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆయనకి ఇవ్వం, ఆయనకి ప్రాధాన్యతనివ్వం, ఆయనకి చోటు ఇవ్వం, ఆయనకి ప్రాముఖ్యతనివ్వం. మంది తర్వాతే కాయింది అన్నట్లుగా బ్రతుకుతాం. అందుకే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని వెతకండి, ఆయన్ని కొరకు మీరు జీవించండి. ఇక ఆయన అన్నీ మనకు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. అడగకపోయినా సొలొమోనుకి ఇవన్నీ ఇచ్చాడు. అలాగే బుద్ధి జ్ఞానం కలిగిన, వివేకము కలిగిన హృదయాన్ని తనకి దయచేశాడు. అలా దయచేశాడు అనడానికి రుజువుగానే ఒక సందర్భం తన జీవితంలో ఎదుర్కొన్నాడు. 16వ వచనం నుంచి 28వ వచనం వరకు ఆ వచనాలు ఉంటాయి. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, 2 వచనాలు చదువుకుందాం. 16 నుంచి కొన్ని వచనాలు చదివితే ఆ సందర్భం మీకు టూకీగా వివరిస్తాను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లా మనవి చేసెను, నా ఏలునివాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా నున్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరెవ్వరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతుకున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతుకున్నదే నా బిడ్డ నేను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, 2వది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞించెను. వారొక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరు సగము ఇయ్యవలసినదని ఆజ్ఞించెను. అంతట బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరు సగము చేయమనెను. అందుకు రాజు బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదట దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటి ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. చపలు కొడదామా? హల్లెలూయా. రాజు జ్ఞానము కలిగిన వాడిగా దేవుని యొద్ద నుండి పొందుకున్నాడని రుజువుగా ఈ సందర్భం తెలియజేస్తుంది. హల్లెలూయా. అయ్యా, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం నాకు ఇవ్వు. నీ ప్రజలు న్యాయంగా
పరిపాలించడానికి కావలసిన జ్ఞానం నాకు ఇవ్వు, వివేకం నాకు ఇవ్వు, గ్రహించగలిగిన కృప నాకు ఇవ్వు అని అడిగాడు. అదిగో అది దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు అనడానికి రుజువుగా ప్రజలందరూ ఇశ్రాయేలు అందరూ సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, మంచి పరిపాలన చేయగలిగిన రాజు అని గ్రహించగలిగి అతనికి భయపడదగినట్లుగా ఒక సందర్భం వారి జీవితంలో ఎదుర్కోబడింది. దేవునికి స్తోత్రం. ఇద్దరు వేశ్యలు అంటే ఒకే ఇంట్లో ఉన్నారు. చదివినప్పుడే చాలామందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోతే ఎలాగో చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇద్దరు వేశ్యలు అంటే ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకతేమో ఒక ఆమె బాబుని కంది, ఒక ఆమె కన్న 3 రోజులకి మరొక ఆమె కన్నది. ఇద్దరు పిల్లలు కలిగిన వారు ఆ ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఒకరోజు ఒక తల్లి ఏం చేసిందనంటే నిద్రలో తన బిడ్డ మీద పడి ఉండటం బట్టి పిల్ల చనిపోయింది. కొంతమంది నిద్ర మొత్తుళ్ళు ఉంటారు, పిల్ల పక్కలో ఉంది, ఎట్టుంది ఏంటి అసలు ఊపిరి పీల్చుకోవడం చచ్చిపోతుందా, ఏ స్థితిలో ఉంది ఎవరో పట్టించుకోకుండా నిద్రపోయే తల్లులు ఉంటారు. అలాంటి తల్లి ఈ తల్లి. నిద్రపోయింది, ఆ పిల్ల మీద పడేసరికి అంటే పిల్ల చనిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరందరూ బాగా చూసుకున్నారు కనుక మా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యారులేండి, మిమ్మల్ని అనట్లేదులే. హల్లెలూయా. అవునా? అలాగ నిద్రపోతూ బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ ఆ బరువుకి ఊపిరాడక ఆ బిడ్డ ఏమైపోయింది, చనిపోయింది. ఆ సంగతి తెలుసుకుంది. ఈ కుయుక్తి కలిగింది ఏం చేసిందనంటే చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఒకే ఇంట్లో పెట్టారుగా, మొదట కాన్పు పొందిన పిల్లని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన పిల్లని తీసుకెళ్ళి బతుకున్న పిల్లోడిని తీసుకొచ్చి ఏమి దగ్గర పట్టేసుకుంది. హల్లెలూయా. మాయ చేసేసింది. ఇక మొదటి స్త్రీ ఏం చేసిందంటే ఉదయాన్నే లేచి పాలిద్దామని చూస్తే పిల్లోడు కదలట్లా, చచ్చిపోయిన స్థితిలో పడి ఉన్నాడు. తర్వాత నిదానించి చూస్తేనంట ఉదయం అయినప్పుడు ఆ బిడ్డ ఈ బిడ్డ కానే కాదు, అంటే మొదటి దానికి పుట్టిన బిడ్డ కానే కాదు. ఈ బిడ్డ మారిపోయింది, ఈ బిడ్డ నాది కాదు, ఈ బిడ్డ దాంది. ఇదిగో నువ్వు నీ బిడ్డను చంపేసుకొని నా కోవిడ్లోని తీసుకొచ్చి పెట్టావు, ఇది నా బిడ్డ కాదు, ఇది నీ బిడ్డ, ఇదిగో నీ దగ్గర ఉన్నది నా బిడ్డ అని మొదటి స్త్రీ ఏం చేస్తుందంటే అరుస్తూ ఉంది, బాధను వెళ్ళబుచ్చుతూ ఉంది. లేదు నీ పిల్లని నువ్వు చంపుకొని నా మీద పడతావేంటి, నా బిడ్డ నా దగ్గరే ఉందంటూ రెండవది గోల్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య వాదన పెరిగిపోయింది. ఇప్పుడు న్యాయం కోసం ఎవరి దగ్గరికి వచ్చారు? రాజు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. రాజా, పరిస్థితి ఏంటంటే ఇది, మేము ఒకే ఇంట్లో ఉన్నాం, ఇంకా మేమిద్దరం తప్ప ఇంకొకరు ఎవరో ఇంట్లో లేరు మార్చడానికి. కాబట్టి అది నిద్రపోయి తన బిడ్డ మీద పడగా తన బిడ్డ చనిపోయింది. చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా పక్కనేసి నా పక్కన బిడ్డను తీసుకొని వెళ్ళి ఇదిగో దాని పక్కలో పెట్టుకుంది. నేను ఉదయమైనప్పుడు చూస్తే ఈ బిడ్డ నాది కాదని గ్రహించాను. లేదు చచ్చిందే నీ బిడ్డ, బ్రతికుంది నా బిడ్డ అంటూ వాదన జరుగుతుందంటూ చెప్తే ఆ వాదన అంతా విన్న రాజు ప్రేమేందేని బిడ్డలారా నాదంటే నాదన్నట్లు ఎదురుగొట్టుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాదు. అక్కడ ఇంకొకరు ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఉన్నారా? లేరు. హల్లెలూయా. ఇప్పుడు రాజు పరిస్థితి ఏంటి? టాస్ వేద్దామనాలా? హల్లెలూయా. ఆ సమయంలో ఇక ఏం చెప్పాలో ఆయనకి ఒకవేళ తెలియకపోతే కొన్నిసార్లు మనం అంటాం కదా, క్రికెట్ ఆడేట ఎలా ఆటలో ఇదిగో టాస్ వేద్దాం, బొమ్మ పడితే నీది పిల్లడు, బరుసు పడితే అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత జ్ఞానంగా అక్కడ ప్రవర్తించాడు అనడానికి ఆయన అంటున్నాడు, ఒక కత్తి తీసుకుని రామని ఆజ్ఞాపిస్తే కత్తి తీసుకొచ్చి నిలబడ్డారు. ఇదిగో బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలు చేయండి, దానికో ముక్క దీనికో ముక్క ఇచ్చేయండి. అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, నిజమైన తల్లి పేగులంట తరుక్కుపోయాయట. హల్లెలూయా. హల్లెలూయా. అంత అద్భుతమైన మాట. నేను చదువుతున్నప్పుడు చాలా తల్లి ప్రేమ, పేగు బంధం అంటారే, నవమాసాలు మోసి కన్న పెంచిన బంధం అంటారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో అలా ఎప్పుడైతే రాజు ఆజ్ఞాపించాడో 2 ముక్కలు చేసి దానికి ఒక మొక్క దీనికి ఒక మొక్క ఇచ్చేయండి అని ఎప్పుడైతే చెప్పాడో ఆ కన్న తల్లి, ఆ బ్రతుకున్న బిడ్డ యొక్క తల్లి ఏ తల్లి అవుతుందో వెంటనే రాజా దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు, దానికే ఇవ్వండి, నా బిడ్డ ఎక్కడున్నా బతుకుంటే చాలు. హల్లెలూయా. నా బిడ్డ ఎక్కడున్నా బ్రతుకుంటే చాలు, బాగుంటే చాలు.
కాబట్టి ఇదిగో దానికే ఇచ్చేయండి, ఏమాత్రం హాని చెయ్యొద్దని బతిమలాడుకుందట. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఏమండి హృదయం అలాగే ఉంటుంది. నా పిల్లలు ఎక్కడున్నా బాగుంటే చాలు, నా పిల్లలు ఎక్కడున్నా బాగుపడితే చాలు. హాస్టల్లో ఉన్నారా, ఇంటికాడ ఉన్నారా, ఎక్కడున్నారా, వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడితే చాలు అనుకుంటారు. మనకేం అది ఎక్కదా పిల్లలారా? మనం అప్పటికి మీసాలు వచ్చేసి పెద్దోళ్ళు అయిపోయి గొప్పోళ్ళు అయిపోయి ఇంటర్కి వచ్చామంటే అసలు అబ్బా 10th దాటిందంటే ఇక మనకు మించిన వాళ్ళు లేరేక. మా నాన్నకి ఏం తెలుసు, నాకు తెలిసినంత, మా అమ్మకి ఏం తెలుసు, నాకు తెలిసినంత అనుకొని ఇక వాళ్ళని పక్కన పెడతాం, మొదలెడతాం మనం కదా. చాలామంది మన పిల్లలు ఎవరి పిల్లలు లేరు ఇంకెక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కోరుకునేది ఏం లేదు, నువ్వు బాగుపడ్డమే, నువ్వు బాగుండడమే కోరుకుంటారు వాళ్ళు, నువ్వు మంచిగా ఉండడమే కోరుకుంటారు వాళ్ళు, నువ్వు బ్రతికి చక్కగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. అంతకు మించి మన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఆశించేది ఏది ఉండదు. కానీ మనకి వీళ్ళకేం అర్థం కాదు. ఏమన్నా రక్తం ఉడికి రక్తం వచ్చేసేసరికి అస్సలు ఇంకా ఎవరు ఆపేదే లేదనుకొని ఏమండి ప్రవర్తిస్తూ ఉంటారు. లేదు లేదు, చూడండి ఆ తల్లి వెంటనే పేగులు తరుక్కుపోయినంతగా ఏడుస్తూ అయ్యా అని కాళ్ళ మీద పడిపోయి రాజు మీద, అయ్యా అని బతుకునేవ్వండి, ఏమాత్రం హాని చేయదు, దానికే ఇచ్చేయండి, కానీ నా బిడ్డ బతుకుంటే చాలు. రెండోది అంటుంది, లేదు లేదు దానికి నాది ఏది కాకుండా 2 ముక్కలు చేసేయండి అంటుంది. దాని పిల్ల అయితేగా. హల్లెలూయా. నిద్ర మొత్తే బద్దకస్తురాలు ఆల్రెడీ ఏమండి పడకలో బిడ్డని చంపేసుకుంది. ఇప్పుడు రెండో బిడ్డ మీద నాది నాదే నాది నాది అని కేకలేస్తే తీర్పు తీర్చాల్సిన సమయంలో ఏమండి ఇప్పుడు ఏమంటుంది, దాని బిడ్డ కాదుగా, దానిదైన నాదేని కాకుండా చెరసాకం చేసేయండి అంటే. ఎంత హల్లెలూయా. ఉంటారా? ఆలోచించండి. 2 ముక్కలు చేసి పంచిపెట్టేమంటుంది. అప్పుడు రాజు అంటున్నాడు, ఆ బిడ్డను తీసుకెళ్ళి మొదటి దానికి ఇచ్చేయండి, ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లి మొదటిదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, నిజమైన తల్లికి ఆ మనసు ఉంటుంది. బిడ్డలు నశించిపోవడం చూసి ఆనందించలేదు, బిడ్డ చచ్చిపోవడం చూసి ఆనందించలేదు, బిడ్డ పతనం అవడం చూసి తల్లి తండ్రి నిజమైన వాళ్ళైతే ఆనందించలేరు, వాళ్ళు ఖచ్చితంగా దుఃఖపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిది అలాగే దుఃఖపడుతూ వచ్చింది కనుక ఈ బిడ్డ తల్లి నిజమైన తల్లి మొదటిదే. కాబట్టి ఈ బిడ్డను తీసుకెళ్ళి మొదటి దానికి ఇచ్చేయండి అని ఆజ్ఞాపిస్తే ఆ విషయం, ఆ తీర్పు తీర్చిన విధానం చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దైవ జ్ఞానము కలిగిన వాడని గ్రహించి అతనికి భయపడడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను అప్పటికి 2 అధ్యాయాలు గడిచిపోయినాయి కదా, సొలొమోను రాజు అయిపోయి అప్పటికే 2 అధ్యాయాలు గడిచిపోయినాయి. అంటే కొంతకాలం జరిగిపోయింది. కొంతకాలం జరిగిపోయిన సొలొమోనుకి పెద్దగా ప్రజలు భయపడినట్లుగాను విధేయత చూపినట్లుగా కానీ కనబడలా. ఎందుకో తెలుసా, వాళ్ళ నాన్న తర్వాత రాజు అయ్యాడురా, పెద్ద విశేషం ఏంటి అన్నట్లుగా సొలొమోన్ని చూసుండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇదే అంటున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను, నీ డబ్బును బట్టు నీ అధికారాన్ని బట్టు మనిషి భయపడాలంటే నీ ముందే భయపడతాడు, పక్కకి వెళ్ళి నేను తిట్టుకుంటాడు. సచ్చినోడు అని ఇక బోల్డ్ శాపనార్థాలు నీ మీదకి వచ్చేస్తాయి ఇక అంతే. కానీ నువ్వు దైవ జ్ఞానం కలిగిన వాడవని, దేవుని బిడ్డవని, దేవుని వలన నీకు వచ్చిన ఘనత అయితే నీ ముందు నీ వెనక కూడా నిన్ను గౌరవిస్తారు. హల్లెలూయా. నీకు భయపడతారు. లోకం ద్వారా వచ్చిందైతే నీకు కేవలం నీ ముందే నటిస్తారు కానీ నీ వెనక అసలు నీకు భయపడరు. కానీ ఇక్కడ చూస్తే ఇదిగో దైవ జ్ఞానము గలవాడని గ్రహించి అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు తన రాజ్యంలో వారందరూ సొలొమోనుకి భయపడడం, అరే ఇతడు దైవ జ్ఞానం కలిగిన వాడు, మంచి రాజు అని గ్రహించడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అడిగిన దాన్ని దేవుడు సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చాడని, వివేకం కలిగిన హృదయం ఇచ్చాడని ఈ సందర్భం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మంచి తీర్పు, న్యాయంగా తీర్చిన తీర్పు అతని జీవితంలో కనబడింది. వాళ్ళందరూ దాని విషయమై చూసి ఆనందించి సంతోషించి అతనికి భయపడడం మొదలుపెట్టారు. దేవుడు నీకు ఇస్తే ఎలాగుంటుంది? అలాంటి కృప పొందుదుముగాక. సొలొమోను వలె దేవుని ఆరాధిద్దాం, దేవునికి అర్పిద్దాం, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉందాం. దేవుడు మనకు మనవి చేస్తే ఆత్మ సంబంధమైన దాన్ని వెతుకుదాం, భూ సంబంధమైన దాన్ని కాదు. అలా మనం వెతకగలిగితే ఆయన భూ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది అన్నీ మనకి
దయచేస్తాడు. అలాగే నువ్వు అడిగింది కూడా దేవుడు నీకు దయచేసి, నువ్వు అడగని దానికి కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీకు ఇచ్చాడు అనడానికి రుజువే ఈ యొక్క స్త్రీల సందర్భం. అలాగనే దేవుడు నీకు దయచేసి నడిపిస్తాడు. ప్రజలు నీకు భయపడేటట్టుగా, ప్రజలు నిన్ను గౌరవించేటట్టుగా, ప్రజలు నీలో ఉన్న దైవిక స్పర్శను లేకపోతే దైవిక జ్ఞానాన్ని, నీలో ఉన్న అభిషేకాన్ని చూడగలిగినట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప అంత ఉన్నతమైంది. దేవునికి అలాగ మనం ఉండగలిగితే దేవుడు మన జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగనే ఉందాం. సొలొమోను జీవితంలో ఈ చిన్న విషయాలు, ఈ చిన్న మాటలు మన హృదయంలో ఫలింప చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో విషయాలు ప్రభువు నేర్పిస్తూ వచ్చాడు. రాజును అవడానికి చాలామంది ప్రయత్నం చేశారు. దావీదు తర్వాత రాజు అవ్వాలని. తన కుమారుడైన అబ్షాలోము బ్రతుకుండగానే తిరుగుబాటు చేసి రాజు కావాలనుకున్నాడు. అవలా తానే చనిపోయాడు. ఇప్పుడు అదోని అనే మరొక కుమారుడు రాజు అవ్వాలి, పట్టాభిషేకం చేయబడాలని తండ్రికి తెలియకుండానే ప్రయత్నాలు చేశాడు. కానీ జరగల. ఎందుకో తెలుసు? దైవ ప్రణాళిక సొలొమోను మీద ఉంది. దేవుని చిత్తం రాజుగా దావీదు తర్వాత నియమించబడ్డం సొలొమోను మీద ఉంది. అందుకే దేవుడు సొలొమోనునే దావీదు తర్వాత రాజుగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. నియమింపబడిన తర్వాత సొలొమోను ఎలాగున్న నడుచుకుంటూ దేవునికి ఎలాగున వచ్చాడో ఈ 2 అధ్యాయాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇంకా ముందుకెళ్ళే కొద్దిగా చాలా విషయాలు ఉంటాయి. ఆ తర్వాత తను తడబడుతున్న పరిస్థితులు ఉంటాయి. అయితే ఈరోజు ప్రభు మనకు నేర్పించిన కొన్ని విషయాలు మాత్రం ఆలోచించేయండి. ఆరాధించుదాం. పెదాలతో కాదు, మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉందాం. వచ్చాము వెళ్ళామన్న క్రైస్తవం వలె కాక, ఆయన్ని ఆరాధించేవారమైన మనం యథార్థంగా ఆయన్ని ఆరాధిస్తూ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన్ని కొనియాడేవారంగా బలిపీఠం ఆయన సన్నిధి, ఆయనకి ధూపం వేయటం, ఆయనకి ఆరాధన అర్పించటం. కనుక మనం ఆయన ఆరాధిద్దాం. అలాగే దేవుడు మనకి ఇచ్చినది బలమా, శక్తి, సామర్థ్యమా, జ్ఞానమా, సంపద ఏదైనా ఇచ్చిన దేవునికి మనం అర్పించే వ్యక్తులముగా ఉండగలగాలి. వెనకడిగి వేసామా, వెనక్కి తిరిగి చూసామా, వెనక్కి తీసామా, ఇదిగో మనం దీవించబడలేం. దేవునికి ఇచ్చే విషయంలో మన ఎప్పుడు కొరస కాకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, సమయాన్ని అయినా సరే, బలాన్ని అయినా సరే, ధనాన్ని అయినా సరే దేవునికి ఇచ్చి దేవుని కొరకు ఏమన్నా అర్పించే విషయంలో ఎక్కడ వెనదిరగకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, విస్తారముగా విత్తువాడు విస్తారంగా పంటకు వస్తాడంట. సనుకొనకయో గొనకయో బలవంతంగా కాకయో మీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి మీరు ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. వేదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలరు అంటూ దేవుని వాక్యాలు ఎన్నో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. సంగమా, ఆలోచిద్దాం. సొలొమోను వలె మనం దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన దాన్ని వెతికి ఆయన అడిగే వ్యక్తులము ఉందాం. లేదంటే ఇదిగో భూ సంబంధమైన దాన్ని బట్టి మనం అడిగితే మీరు దురాశలతో అడుగుతున్నారు, దురుద్దేశంతో అడుగుతున్నారు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు. కనుక అవేవి మీకు దొరకకపోతున్నాయంటూ యాకోబు పత్రిక 4:3 మనం ధ్యానిస్తూ వచ్చాం. కనుక మనం అడిగేది ఏం అడుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మనం వెతికేది దేన్ని వెతుకుతున్నామో ఆలోచన చేయాలి. భూ సంబంధమైన దాని మీద వెతక మాకు వాక్యపు వెలుగులో దేవుని వెతుకు, దేవుని కార్యాలను వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు. ఆ తర్వాత భూ సంబంధంగా ఏవి కావాలో దేవుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటాడు కదా, నువ్వు అడగకపోయినను ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయువుని నేను నీకు దయచేస్తున్నాను అన్నాడు. అలాంటి కృపతో మనం నింపబడాలి. తండ్రి వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి. ఈ మాటల ప్రకారం మేము నడుచుకుంటూ అయ్యా నీలో దీవించబడ్డానికి, ఫలించడానికి కృప దయచేసి మహిమ తెచ్చుకోమని సొలొమోను జీవితం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించిన ఈ మాటలను అనుసరించి అలాగున మేమును దీవించబడ్డానికి, అలాగున మేము నీ కృప పొందుకోవటానికి, నీ అభిషేకం, నీ దైవ జ్ఞానం కలిగిన వారు మేము నడుచుకొని అనేకులకు దీవెనకరంగా మారడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.